అంటే లాయర్లకు కూడా రక్షణ లేని పరిస్థితి, మహిళలకు రక్షణ లేని పరిస్థితి, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక రకాలుగా సామాన్యునికి న్యాయం జరగడం లేదనేటువంటి ప్రధాన సంకల్పంతో ఈ యొక్క ఏదైతే లాయర్లకి రక్షణ కావచ్చు, లేకుంటే సామాన్యునికి రక్షణ కావచ్చు, దానికోసము మీరు పాటు పడడానికి ఈ పాదయాత్ర మొదలుపెట్టినారు కదా. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి చెప్పండి సార్. అందరికి నమస్కారం సార్. ఈరోజు విషయం దాదాపు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఈశ్వరెడ్డి గారికి సార్, ఈరోజు సమాజంలో అన్ని రంగాలు తీవ్రంగా వెనక్కిపోతుంది. అది అందులో న్యాయ వ్యవస్థ అనేది వెనక్కిపోవడము, లేదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇది ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు బయట వ్యక్తులకు ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే కక్షిదారులు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతుంటారు. అయితే న్యాయాన్ని చెప్పేటువంటి వాదించే వాళ్ళు న్యాయవాదులే, తీర్పు చెప్పేవాళ్ళు న్యాయమూర్తులు. మరి దీంట్లో ఏదైనా మనము ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే దాంట్లో అనేక రకాల లోటుపాట్లు బయటకు వస్తుంటాయి. ఆ లోటుపాట్లను మనం కనుక దిద్దుకోలేకపోతే, దాన్ని సవరించుకోలేకపోతే మరి మనం ఒక ముందడుగు వేసుకోలేము. అందులో భాగంగానే నాకు 18 ఏళ్ళు 19 ఏళ్ళ ప్రాక్టీస్ ఉంది. ఈ 19 ఏళ్ళ ప్రాక్టీస్లో నేను గమనించినది ఏమంటే, న్యాయ వ్యవస్థలో రావాల్సినటువంటి విప్లవాత్మకమైన వేగవంతమైన మార్పులు తీసుకురావడానికి ఎవరెవరు నడుము కట్టాలి.